మరొక బ్రేకింగ్ ఇది హైదరాబాద్ లోని కుక్కట్పల్లిలో కల్తీ కల్లు కలకలం రేపింది. హైదర్ నగర్ డివిజన్ లో కల్తీ కల్లు తాగి 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 9 మంది పురుషులు, 4 మహిళలు ఉన్నారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వాంతులు, విరేచనాలు, తీవ్ర తలనొప్పి, లో బీపీతో బాధపడుతున్న వీరిని స్థానిక రామ్దేవ్ ఆసుపత్రికి తరలించారు. బాధితులను హైదర్ నగర్, ఎల్లమ్మ బండ తదితర కాలనీలకు చెందిన వారిగా గుర్తించారు. బాధితులకు మెరుగైన వైద్యం కోసం నిమ్స్ కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 13 అంబులెన్స్లు రామ్దేవ్ రావు ఆసుపత్రికి చేరుకున్నాయి. కల్తీ కల్లు ఘటనపై శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ స్పందించారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని మెదక్ జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఉమాగౌరి తెలిపారు. వాంతులు విరోచనాలతో రామ్దేవ్ రావు హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మాకు ఇన్ఫామ్ చేసింది జిహెచ్ఎంసి సర్కిల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన వెంటనే అట్ దట్ టైం నేను ఉప్పల్ ఏరియాలో ఇన్స్పెక్షన్లో ఉన్నాను. సో 13 మెంబర్స్ కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళు హైపోవోలిమిక్ షాక్ అంటాము. ఏంటంటే బాగా వాల్యూమ్స్ ఆఫ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవ్వటంలో వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని అండ్ బీపీ తక్కువగా ఉంది అండ్ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి ఉన్నాయన్న చెప్పడంతో నేను ఇమీడియట్గా రావడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి. అండ్ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మేము హిస్టరీ తీసుకుందిను పేషెంట్ కండిషన్ని బట్టి టోటల్ 13 మెంబర్స్. ఒకళ్ళకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు, ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది. మిగతా 13 మంది మిగతా 9 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు తాగారని ఉంది ఇన్ఫర్మేషన్. కళ్ళు తాగి సైడ్ ఎఫెక్ట్స్ రావటమా లేకపోతే రకరకాల ఇబ్బందులతో కోమాలోకి వెళ్ళే పరిస్థితులు దారితీసినటువంటి పరిస్థితుల్ని మత్రించి వదలకపోవటం. కొంతమంది లేడీస్ ఉన్నారు, కొంతమంది జెంట్స్ ఉన్నారు. 11 మంది జాయిన్ అయ్యారు. 13 మంది ఒక్కళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా క్రియాటిన్ లెవెల్స్ కానీ కిడ్నీ ఫంక్షనింగ్లో కానీ మార్పులు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా డాక్టర్స్ మంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. తప్పు జరిగింది, పొల్యూషన్ ఫుడ్లో జరిగిందా కళ్ళులో జరిగిందా అనేది కూడా ఆల్రెడీ 3 కళ్ళు కాంపౌండ్లోనే కూడా సీల్ చేసి ఎక్సైజ్ సిఐ కూడా చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 2 కలిపి కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి కళ్ళు అనేటటువంటిది ఎవరో ఒకరు చేసిన తప్పు వలన ఇలా గౌన్ల కులస్తులందరూ కూడా ఇది ఒక మచ్చలాగా జరుగుతూ ఉంది. ఎవరైతే ఇటువంటి వాళ్ళని చేసిన వాళ్ళు ఎవరో ఒకరు చేసిన వాళ్ళ వలన వాళ్ళందరికీ కులానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దీనికి బాధ్యత వహించి కంపౌండ్ నడిపించి సక్రమంగా నడపకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఇవ్వకుండా ఏ రకంగా చేసిండో వాళ్ళని యాక్షన్ తీసుకోమని అధికారాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఉన్నటువంటి 12 మందిలో ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళని ఖచ్చితంగా అవసరమైతే ఈ హాస్పిటల్ పోతే గవర్నమెంట్ ఇంకా వేరే హాస్పిటల్ తరలించైనా సరే కాపాడాల్సిన అవసరం. ఎందుకంటే రామ్దేవ్ హాస్పిటల్ అనేటువంటిది మంచి హాస్పిటల్. నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ బాగా చేస్తారు. అయినప్పటికీ కూడా ఎవరికైనా ప్రమాదం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సమీపంలోని కల్లు దుకాణాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించామని చెప్పారు. కల్తీ కల్లు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు. కల్తీ కల్లు ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, అసలు ఎక్కడ తేడా వచ్చింది? ఏదైతే కల్తీ కల్లు తాగిన వారి కండిషన్ ప్రెసెంట్ ఏ విధంగా ఉంది? రామ్దేవ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అదేవిధంగా తాగిన వాళ్ళు ఏం చెప్తున్నారు? 11 మందికి అస్వస్థత కలిగినట్టు తెలుస్తుంది. వారి కండిషన్ ఏంటి? అయితే కల్తీ కళ్ళు తాగి మొత్తం టోటల్ గా 13 మంది అస్వస్థతకు గురయ్యారు. కుక్కట్పల్లి ప్రాంతంలోని కల్తీ కళ్ళులో మరోసారి ప్రాణాలు మీదకు తెచ్చిందని చెప్పాలి. అయితే సోమవారం హైదర్గూడ డివిజన్ లో జరిగినటువంటి ఘటనలో కల్తీ కళ్ళు తాగి 13 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో 9 మంది పురుషులు, 4 మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీరి లోపల మొత్తం టోటల్ గా చూసుకుంటే
వాంతులు, విరోచనాలు, తీవ్ర తలనొప్పి, బీపీతో బాధపడుతున్నట్టు బాధ్య కుటుంబాల సభ్యులైతే వెంటనే ఉటావుటిగా రామ్దేవ్ ఆసుపత్రికి తరలించారు. రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీళ్ళు మొత్తం టోటల్గా చూసుకుంటే అక్కడ హైదర్ నగర్, ఎల్లమ్మబండ తదితరుల కాలనీలకు చెందిన వారంటూ కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. అయితే పోలీసులు, ఆరోగ్య శాఖ వెంటనే రంగంలోకి దిగి కళ్ళు తాగడం వల్లే వీరు అస్వస్థకు గురయ్యారని కూడా ఆసుపత్రి సిబ్బంది గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రికి చేరుకొని బాధిత వర్గాల నుంచి వివరాలు కూడా సేకరించారు. అనంతరం ఏదైతే ఎక్స్చేంజ్ అధికారులు ఉంటారో రంగంలోకి దిగి కల్తీ కళ్ళు సరఫరా చేస్తున్న వారిపైన దృష్టి కూడా సాధించారు. అయితే బాధితులకు ఆరోగ్య పరిస్థితి మెదక్ జిల్లా వైద్య శాఖ అధికారి అయినటువంటి ఉమాగౌరి కూడా స్పందించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడనే ఉంది అంటూ కూడా సమీపంలోని కలుగుతారుల నుంచి నమూనాలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి దాంట్లో ఎంత మోతాదులో ఆ యొక్క క్లోరోఫామ్ గానీ ఎంత మోతాదులో కలిపారు, లేదంటే ఏవైనా మత్తు పదార్థాలు ఏదైనా కలిపారా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఆ శాంపుల్స్ అయితే పంపించారు, శాంపుల్స్ ల్యాబ్ కు పంపించారు. ఆ శాంపుల్స్ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ యొక్క వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 13 మంది ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళ లోపల ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళని మొత్తం 13 అంబులెన్స్ల ద్వారా మెరుగైన వైద్యం కోసం రామ్దేవ్ బాబా ఆసుపత్రి నుంచి నిమ్స్ కు తరలించినట్టుగా కూడా సమాచారం వస్తుంది. రైట్ ప్రవీణ్,